ఒక చిన్న గ్రామంలో ఒక రైతుండేవాడు. అతను రోజూ తన పొలంలో ఎంతో కష్టపడేవాడు. ఎండలోనూ వానలోనూ. కాని ఎంత కష్టపడ్డా అతని వేసిన పంట మాత్రం రాకపోయేది. పక్కవాళ్లను చూస్తే అంత కష్టం లేకపోయినా వారి పంట బాగా వచ్చేది. వాళ్ళెప్పుడూ అతన్ని చూసి, "నువ్వేం చెయ్యలేవు, మా దగ్గర పనికిరా" అని ఎగతాళి చేసేవారు. అయినా ఆ రైతు మాత్రం ఎవ్వర్నీ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆకలితో వచ్చిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టేవాడు. తన కష్టం మాత్రం ఆపలేదు. ఒక రాత్రి అతనికి అద్భుతమైన కల వచ్చింది. అందులో శ్రీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. స్వామి అతనితో, "నీ మంచితనం నాకు నచ్చింది. నువ్వెప్పుడూ ఆశపడలేదు, ఎవ్వర్నీ అవమానించలేదు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేశావు. ఇక నుంచి నువ్వేసే ప్రతి పంట బాగా వస్తుంది" అని వరమిచ్చాడు. ఉదయం లేచిన రైతు అది నిజమా కాదా అని ఆలోచిస్తూ మళ్ళీ అదే నమ్మకంతో పంట వేశాడు. ఈసారి అతను ఊహించని విధంగా పంట అద్భుతంగా వచ్చింది. పక్కవాళ్లు అది ఒక్కసారి అదృష్టం అనుకున్నారు. కాని ప్రతిసారి అతని పంట ఇలాగే బాగా రావడం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళే అతని దగ్గరికి వచ్చి సలహాలు అడిగారు. కొంతమంది అతని దగ్గరే పని చెయ్యడం మొదలుపెట్టారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: నువ్వు సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఎవ్వర్నీ తక్కువ చేసి మాట్లాడకండి. మంచి మనస్సు, సహనం, కష్టం ఎప్పుడో ఒకరోజు తప్పకుండా ఫలితమిస్తాయి.